కృష్ణా జిల్లాకు వంగవీటి మోహన్ రంగా పేరు పెట్టేలా కృషి చేస్తామని సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమా తెలిపారు. పేదల హక్కులు, వారి సమస్యల పరిష్కారం కోసం వంగవీటి మోహన్ రంగా అసువులు బాశారని అన్నారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో కాపునాడు ఆధ్వర్యంలో రంగా 36వ వర్ధంతిని నిర్వహించారు. రంగా అనుచరులుగా తాము రాజకీయాల్లోకి వచ్చి అధికారంలో ఉన్నా లేకపోయినా పేదల పక్షాన పోరాడుతున్నామని స్పష్టం చేశారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఏదో ఒక జిల్లాకి రంగా పేరు పెట్టాలని దీక్ష చేసిన వ్యక్తి తానే అని, అయినా అప్పటి వైసీపీ ప్రభుత్వం పట్టించుకోలేదని గుర్తు చేశారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఒక జిల్లాకు ఆయన పేరు పెట్టాలని నిరాహార దీక్ష చేసింది నేను. ఆ రోజున ఒక రోజు నిరాహార దీక్ష చేశాం. మరి ఆ ప్రభుత్వం ఈ జిల్లాకి ఒక ఎన్టీఆర్ గారి పేరు పెట్టారు, మంచిది. కృష్ణా జిల్లాకి, పాత కృష్ణా జిల్లాకి రంగా గారి పేరు పెట్టమని చెప్పి ఆయన పుట్టినటువంటి ఊరు కూడా అక్కడే ఉంది కాబట్టి ఆయన పేరు పెట్టాలని చెప్పి మేము డిమాండ్ చేసాం. ఈ ప్రభుత్వంలో అయినా సరే ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాం. తప్పనిసరిగా రంగా గారి అభిమానులు, ఈ రాష్ట్రంలోని పేద వర్గాలు ఆ మహానుభావుడి పేరు పెడితే సంతోషిస్తాయి. అలాగే చంద్రబాబు నాయుడు గారి దృష్టికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా దాని మీద దృష్టి పెట్టాలి, దాన్ని అమలు చేయాలి. అమలు చేసే విధంగా మేము వాళ్ళ దృష్టికి తీసుకెళ్తాం. ఖచ్చితంగా ఆ పాత కృష్ణా జిల్లా బందర్ నుంచి కనలూరు వరకు, గన్నవరం వరకు ఉన్నటువంటి కృష్ణా జిల్లాకి రంగా గారి పేరు పెట్టమని చెప్పి మేము మా ప్రయత్నం మేము చేస్తామని తెలియజేస్తాం. పేదల హక్కులు, పేదల సమస్యల పరిష్కారంలోనే ఆయన అసువులు బాసినటువంటి విషయం 36 సంవత్సరాలైనా విజయవాడ నగర ప్రజలు ఎవరు కూడా మర్చిపోలేకపోతున్నారు. రాష్ట్రంలోని రంగా గారి అభిమానులు ఎవరు కూడా ఆయన్ని మర్చిపోలేని పరిస్థితి. ఈ రోజు కూడా వేలాది విగ్రహాలు రాష్ట్రం మొత్తం పెట్టారంటే మరి ఇవాళ ఏ దురుద్దేశంతో ఆయన్ని చంపారో, ఇవాళకి కూడా 36 సంవత్సరాల తర్వాత కూడా ఆయన అందరూ కూడా గుండెల్లో పెట్టుకొని కూర్చున్నారంటే మరి అది రంగా గారి యొక్క చరిత్ర అని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తాము. మేము ఆయన అనుచరులుగా రాజకీయాల్లోకి వచ్చాం. 2 సార్లు శాసనసభ్యుడిగా, ఒకసారి తక్కువ మెజార్టీతో ఓడిపోయినా మేము పాలక పక్షమైన, అధికార పక్షమైన, అలాగే ప్రతిపక్షమైన మేము ఎప్పుడు ప్రజల పక్షాన నిలిచి పోరాటాలు చేశామంటే అది రంగా గారి అనుచరుడుగా వచ్చినటువంటి మరి అలవాటు, లేదా రంగా గారి స్ఫూర్తి కొనసాగించడంలో వచ్చినటువంటి కార్యక్రమం అని చెప్పి తెలియజేస్తూ, పేద వర్గాలకు అండగా ఉండాలనే ఆశయాల్ని తప్పనిసరిగా కొనసాగిస్తాం. మా శ్వాస ఉన్నంత వరకు పేదలకు అండగా ఉండి పనిచేస్తామని తెలియజేస్తూ 36వ వర్ధంతి సందర్భంగా ఈ నియోజకవర్గ శాసనసభ్యుడిగా ఆయనకి, ఆ మహానుభావుడికి ఘన నివాళులు అర్పిస్తూ సెలవు తీసుకుంటాం.